డిఎస్సి అభ్యర్థులారా, హాల్ టికెట్లు వచ్చిన జూలై 17 తారీఖు వరకు గవర్నమెంట్ అనుకుంటే డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయగలదు. కాబట్టి పోస్ట్పోన్ ఎట్లా అవ్వాలి అనేది మాత్రమే ఆలోచన చేయండి. పోస్ట్పోన్ ఎట్లా చేయించుకోవడంలో మీరు ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, ఏ రూట్లో పోతే అవుతుంది అనేది ఆలోచన చేయండి తప్పితే డిఎస్సి హాల్ టికెట్ వచ్చేసినాయి అని చెప్పేసి ప్యానిక్ అవుతూ సూసైడ్ లెటర్లు పెడుతూ, సూసైడ్ లెటర్ రాస్తూ, సూసైడ్ వీడియోలు పెడుతూ, ఇలా మీరు భయపడుతూ ఇంకా మిగతా వాళ్ళని భయపెడతా ఉంటే దానివల్ల అది మనం ఒక భయాన్ని మాత్రమే మిగతా వాళ్ళకు మనం పరిచయం చేసిన వాళ్ళం అవుతాం, కానీ ధైర్యాన్ని నింపిన వాళ్ళం కాదు. మనం చేయాల్సింది ధైర్యాన్ని నింపాల్సింది. ఆ మీ యొక్క భయాన్ని వేరే వాళ్ళకు కూడా అంటించడం వల్ల ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళని మనము ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు అట్లా ఎందుకు చేస్తున్నారో ఆ యొక్క ఇంటెన్షన్ని, ఆ యొక్క పరిస్థితులని, ఆ యొక్క మానసిక స్థితిని నేను అర్థం చేసుకోగలను. మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసినారు, కష్టపడ్డారు, ఎన్నో ఖర్చులు పెట్టుకున్నారు. ఆ యొక్క పెయిన్ని, ఆ యొక్క స్ట్రగుల్ని నేను అర్థం చేసుకోగలను. కానీ మనం అట్లా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఆ యొక్క బాధల నుంచి అది ఉంది కాబట్టి మీకు మీ యొక్క కన్సర్న్ని చూపించాలన్న ఆలోచన మీదనే అట్లా చేస్తున్నారు తప్పితే వేరే ఉద్దేశం కాదన్న విషయం కూడా నాకు తెలుసు. కాకపోతే మనం ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వీక్గా ఆలోచన చేయడం కాకుండా, మీరు ఒంటరిగా పోరాటం చేసినారు, నైట్ అంతా ఉన్నారు, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినారు, అక్కడి నుంచి ర్యాలీగా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినారు, అక్కడి నుంచి నెక్స్ట్ డే కూడా ధర్నా చేసినారు. అయినా కూడా ప్రభుత్వం ఇంకా అరాచకాలను చేస్తుంది తప్పితే వెనక అడుగు వేయలేదు. దాని తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, తలమాసిన వాళ్ళందరూ డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి అంటున్నారు. అది ఆయన తలమాసినోడే అయి ఉన్నప్పుడు ఇంకా మీరు ఎవరికి చెప్పుకుంటే అర్థమవుతుంది. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సిందంటే, కింద ఉన్న వాళ్ళు కాదు దీన్ని మిస్లీడ్ చేసేది, పైన నుంచే ఆయనే ఒక ప్రభుత్వంలో ఉండి, బాధ్యత గల ప్రభుత్వంలో ఉండి ఆయనే ఒక మిస్లీడ్ చేస్తున్నాడు, ఆయనే ఒక రాజకీయం చేస్తున్నాడు. ఈ సమస్యలను పరిష్కారం చేయదు కాబట్టి ఇది సింపుల్గా ప్రతిపక్షాల మీద నెట్టేసి ఈ యొక్క ఇష్యూని డైవర్ట్ చేస్తుంది స్వయాన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఎవరిని కలిసినా, ఎవరికి మన వినతి పత్రాలు ఇచ్చినా, ఏ ఎమ్మెల్యేని కలిసినా, ఏ మినిస్టర్ని కలిసినా, ఎవరిని ఎలాంటి రిక్వెస్ట్ చేసుకున్నా కూడా దానివల్ల రూపాయి ఉపయోగం లేదు. సో మనం అన్ని ముట్టడులు చేసినాం, అన్ని ధర్నాలు చేసినాం, అన్ని రాస్తారోకోలు చేసినాం, అందరి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, అన్ని దారులు పక్కన పోయినాయి. కాబట్టి ఈరోజు మనం డిఎస్సి అభ్యర్థులు అందరం కలిసి మనం దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి రామయ్య ఇన్స్టిట్యూట్ దగ్గర మనం కలుస్తున్నాం. కలిసేసి అక్కడ మీతో చర్చించిన తర్వాత ఒక కార్యాచరణని ప్రకటిస్తాం. సో డిఎస్సి అభ్యర్థులారా, ఇక రాబోయే రోజుల్లో విజయం మనదే, పోరాటం మనదే, విజయం మనదే. ఆ పోరాటం, విజయం అనేది ఈ తెలంగాణ నిరుద్యోగులు చరిత్ర రాస్తారు. చరిత్ర రాసే రోజులు దగ్గరకు వస్తాయి. అలాంటి చరిత్ర రాస్తామో తెలియదు, కానీ మనము చేసే ప్రయత్నం అనేది అంత పెద్దగా ఉండాలి, అంత భయంకరంగా ఉండాలి. దేశమే వణికిపోవాలి. ఒక్కసారి గుర్తుపెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కలిసి డిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఇట్లా ఎవరికి కూడా న్యాయం జరగలేదు, ఎవరికి న్యాయం జరగదు. గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు మీరు చేసింది, మనం పోరాటం చేసింది కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడం కోసం కానీ పోస్ట్పోన్ కావడం కోసం కాదు. పోస్ట్పోన్ కావాలి, దాంతోపాటు పోస్టులు కూడా పెరగాలి. కాబట్టి ఇప్పుడు మనం అందరం కలిసి, ఇక ఎవరు వాళ్ళు వీరు అని కాకుండా అందరం కలిసి మనము ఒక చలో ఢిల్లీ అనే కార్యక్రమం ప్రకటించుకుందాం. ఇమాజిన్ చేసుకోండి, జంతర్ మంతర్ దగ్గర తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు 5,000 మందో 10,000 మందో ఒక్క దగ్గర నిలబడితే, ఇక్కడలాగా చిల్లర మీడియాలో పెద్ద మీడియాలందరూ చిల్లర రాజకీయాలు చేసినట్టు అక్కడ చిల్లర రాజకీయాలు జరగవు. ఒక్క రోజు, 2 రోజులు, 3 రోజులు చేసినామంటే దేశం మొత్తం వణికిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం చేసే ప్రోగ్రామ్ని టీవీ ఛానల్స్ కవర్ చేయవు, పత్రికా పేపర్లు కవర్ చేయవు. ఇక్కడ మనం చేస్తామంటే అక్కడ దాకా రానియకుండా పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తారు. అదే ఢిల్లీలో వెళ్తే ఎవరు ఆపుతారు? ఏ టీవీ ఛానల్ మనల్ని కంట్రోల్ చేస్తుంది? నువ్వు రాష్ట్రంలో ఉన్న సమస్యను రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా చూపించకపోతే, రాష్ట్రంలో ఉన్న సమస్యను దేశంలో ఉన్నటువంటి మీడియా చూపిస్తుంది. మరి అది ఎంత పెద్ద ఒక ప్రయత్నం అవుతుంది. సో అలాంటి మనం గొప్ప ప్రయత్నం చేయాలి. 5,000 మంది 10,000 మందితో నిరుద్యోగులు మొత్తం జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటే, రాహుల్ గాంధీ మన దగ్గర వచ్చి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మోకాళ్ళ మీద కూర్చొని మనకు క్షమాపణ చేసే రోజు తీసుకురావాలని వీళ్ళకేందని మనం భయపడేది, వీళ్ళకేంది మనం రిక్వెస్ట్ చేసుకునేది.
ఎవరికి ఏ రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర మనం ఏ ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఏ ఎమ్మెల్యేకి ఇంటికి ఏ ఎంపీకి ఇంటికి పోయి మనం వినతి పత్రం ఇచ్చినా మనకు యూజ్ లేదు. కాబట్టి నిరుద్యోగులను మొత్తం మోసం చేసింది. నిరుద్యోగులు మనం ఇటు సైడ్ కొట్లాడుకుంటుంటే అటు సైడ్ 1:100 అని చెప్పేసి మనం 1:100 అని చెప్పేసి మనం కొట్లాడుతూ ఉంటుంటే 1:50 అని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇటు సైడ్ డిఎస్సి పోస్ట్పోన్ చేయండి అని చెప్పేస్తే ఇటు సైడ్ డిఎస్సి పోస్ట్పోన్ కాదు, ఏ రోజుకి ఎగ్జామ్ పెడతామో ఆ రోజుకే సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మీకు ఉన్నాయని చెప్పేసి వెబ్ నోట్లో పెడతారు. ఇటు సైడ్ గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి మనం పోస్టులు పెంచాలని మనం పోరాటం చేస్తూ ఉంటుంటే అటు సైడ్ వాళ్ళు అదే రోజున అదే ఎగ్జామ్స్ పెడతాం, అదే పోస్టులతో ఎగ్జామ్ పెడతామని చెప్పేసి అంటారు. మనం ఇటు సైడ్ పోస్టులు పెరగాలని మనం అడుగుతూ ఉంటుంటే వాళ్ళు జాబ్ క్యాలెండర్లు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఇక ఇన్ని రోజులు ఇంత ఓపికగా విన్నది చాలు, చూసించాలు, పోరాటం చేసించాలు. ఇక ఏది చావో రేవో మన తెలంగాణలో ఉంటున్న నిరుద్యోగుల శక్తి ఏందో సత్తా ఏందో ఢిల్లీలో పోయి జంతర్ మంత్రుల దగ్గర కూర్చుందాం. ఈ తెలంగాణ జనశక్తి యొక్క శక్తిని చూపిద్దాం. ఈ ప్రపంచానికి మనం ఆ పోరాట స్ఫూర్తి అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూపిద్దాం. కాబట్టి నిరుద్యోగ మిత్రులారా, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులారా, మీరు అధైర్యపడకండి. మీకు టైం పోయిందని చెప్పేసి బాధపడకండి. టైం మీకు ఎట్లాగో లేదు. చదివినా అదే మార్కులు, చదవకున్నా అదే మార్కులు, మీరు ప్రయత్నం చేసినా అదే మార్కులు, ప్రయత్నం చేయకుండా అదే మార్కులు. ప్రయత్నం చేసుకుంటూ ఆ తక్కువ టైంలోనే మీరు ప్రయత్నం చేస్తూ మీరు బిక్కుమంటూ టైం లేకుండా టెన్షన్ పడుకుంటూ చదువుతారా, లేదంటే మాతో పాటు అందరితో పాటు మిగతా నిరుద్యోగులతో పాటు కలిసి వచ్చి పోరాటం చేసి మీ యొక్క ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయించుకొని ప్రశాంతంగా చదువుకొని మీ యొక్క ఉద్యోగాలని ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక ఉద్యోగాన్ని కొట్టుకొని ఉద్యోగం సాధించుకొని మీరు ఈ పోరాటంలో విజయవంతం అవుతారా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకొని రామయ్య ఇన్స్టిట్యూట్ మనము 5 నుంచి 5:30 వరకు మనం అక్కడ గ్యాదర్ అవుతాం. ఒకవేళ ముందులే వచ్చిన వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేయండి. ఒకరు ముందే కనుక వచ్చినా కూడా మనం అక్కడ గ్యాదర్ అవుదాం. ఐక్య కార్యాచరణ మనం డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఈసారి దెబ్బ కొడితే ఢిల్లీలో ఉన్న ఏఐసిసి భవనం కుప్పకూలాలి. అలాంటి కార్యాచరణ పెడదాం. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడకండి. పిరికి పంద చేష్టలు మనకు వద్దు, పిరికి పంద మెసేజ్లు వద్దు. మనము ధైర్యంతో ముందడుగేద్దాం, నలుగురికి ధైర్యం నింపుదాం. జై తెలంగాణ, జై హింద్.